వెల్కమ్ టు ఏమి జరిగింది. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. మొత్తానికి రేవంత్ గట్టోడు అనిపించుకున్నాడు. మైండ్ గేమ్లో సక్సెస్ అయ్యాడు. రేవంత్ ఏమిటి, మైండ్ గేమ్ ఏమిటి అనుకుంటున్నారా? కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఇంతకీ భేటీ విషయం ఏమిటి అంటే దీని వెనక ఒక చిన్న కథ ఒకటి ఉంది. అదేమిటంటే కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డికి భేటీ ఏర్పాటు చేసింది తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కిషన్ రెడ్డి అంట రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా పదే పడుతున్నాడు. ఎందుకు? మెట్రో 2వ దశ విస్తరణ అనుమతులకు, నిధులకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. కేంద్ర మంత్రి అంగీకరించిన, కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపిన తెలంగాణ అభివృద్ధి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదు. కాబట్టి కేంద్ర మంత్రే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాడు. నిధుల విడుదలకు ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించినా కూడా కిషన్ రెడ్డి అడ్డుపడి దాన్ని ఆఫ్ చేయించాడు. మెట్రో 2వ దశ విస్తరణకు రైల్వే శాఖ మంత్రి అంగీకారం తెలిపినా కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి అనుమతులు రాలేదు. దీనికి కిషన్ రెడ్డే కారణము. కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లనే హైదరాబాదుకు రావాల్సిన ప్రాజెక్టులు ఏవి రావటం లేదు. తాను హైదరాబాద్ అభివృద్ధికి నానా అవస్థలు పడుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడని పదే ఆరోపణలు చేస్తున్నాడు. బహిరంగ లేఖలు రాశాడు, విమర్శించాడు. ఈ ఆరోపణలు, విమర్శలు, బహిరంగ లేఖలకు సమాధానంగా కిషన్ రెడ్డి కూడా ఎంతో కొంత సమర్థించుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆరోపణలు, విమర్శల ముందు కిషన్ రెడ్డి సమర్థింపులు సరిపోలేదు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక చివరికి కిషన్ రెడ్డి ఏం చేశాడంటే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. రేవంత్ రెడ్డి 2 అంశాలు అశ్విని వైష్ణవ్ ముందు ఉంచాడు. అదేమిటంటే మొదటిది 2వ దశ విస్తరణకు అర్జెంటుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, అనుమతులన్నీ ఇచ్చేసేయాలి రాత మూలకంగా. రెండోది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇంతకుముందే ఆమోదం తెలిపినటువంటి 13,600 కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి ఎంబటే నిధులు బదిలీ చేయాలి. ఈ 2 ఖచ్చితంగా చేసి తీరాలని రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్ ముందు డిమాండ్లు ఉంచాడు. మరి కిషన్ రెడ్డి చొరవతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మరి రైల్వే శాఖ మంత్రి ఏం చేస్తారు? నిజానికి కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అవ్వాలంటే కిషన్ రెడ్డి అవసరమే లేదు. ఇప్పుడు ఒక 55-60 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఉంటాడు. వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నాడు. 6-7 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని తనే కలిశాడు. అయితే ఎన్నిసార్లు కలిసినా, ఎంతమందిని కలిసినా హైదరాబాదుకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు, నిధులు ఏది రావటం లేదు. ఇది వాస్తవం. ఎందుకు రావటం లేదు అంటే హైదరాబాదులో లేదా మొత్తం మీద తెలంగాణలో బీజేపీ ఎదుగుదల లింకు పడుంది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎలాగంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కిషన్ రెడ్డి చీకటి మిత్రులట. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకళ్ళు కలిసిపోయి కుట్ర చేసి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారాలు నడుపుతున్నారు అన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు కనుక తెలంగాణకు వస్తే, హైదరాబాద్ కనుక అభివృద్ధి చెందితే మొత్తం క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుంది. కాబట్టి బీజేపీకి గుండు సున్నా అవుతుంది. అందుకనే దాని ఫలితము బీఆర్ఎస్ మీద కూడా పడుతుంది. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటే కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు రాకూడదు అని
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడంతోనే కిషన్ రెడ్డి తెర వెనుక ప్రయత్నాలు చేస్తూ నిధులను అనుమతులను పదే పదే అడ్డుకుంటున్నాడు అని రేవంత్ అభియోగం. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కిషన్ రెడ్డిని ఆరోపణలతో కొడితే ఆ దెబ్బ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పడుతోంది. అది ఇవన్నీ ఒక పొలిటికల్ గేమ్లో భాగమే. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి మైండ్ గేమ్. ఇందులో రేవంత్ రెడ్డి చేసే ఆరోపణలో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరికి తెలీదు. తెర వెనక ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలీదు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే బయట వాళ్ళు ఎలా చెబుతారు? ఇవన్నీ కూడా ఏదో విశ్వసనీయ సమాచారాలని లేదా కొంత అంచనాలు, కొంత ఊహాగానాలు, ఇవన్నీ కలిపి రేవంత్ రెడ్డి ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డి మైండ్ గేమ్కు తట్టుకోలేక, ఆ ఒత్తిడిని జయించలేక కిషన్ రెడ్డి లొంగిపోయాడన్నది వాస్తవం. అందుకనే సోమవారం అశ్విని వైష్ణవ్తో రేవంత్ రెడ్డి భేటీ జరిపారు, ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో తాను కూడా పాల్గొన్నాడు. కాబట్టి అవుట్కమ్ అంటే అనుమతులు, నిధులు ఎంత తొందరగా తెలంగాణ ప్రభుత్వానికి అందుతాయనేది మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.